హాయ్ అండి. నిన్న దాదాపు 2,00,00,000 అయితే 'శ్రీతేజ'కైతే ఇవ్వడం చూసాం. అసలు నాకైతే ఆశ్చర్యం కలిగింది. ఇంత సడెన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటే ఖచ్చితంగా 'అల్లు అర్జున్' కోసమే. ఎందుకంటే 'అల్లు అర్జున్' ఇప్పటికే దాదాపు 20 రోజుల పాటు ఆయన సినిమా ఇంత పెద్ద హిట్ అయినా సరే ప్రశాంతత లేకుండా పోయింది. జైల్‌లో ఒక రోజు పాటు ఉండడం చూసాం. బెయిల్ వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే దాదాపు 25,00,000 ప్రకటించినప్పటికీ నాకు తెలిసి ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో సీఎం గారు, ఆయన అసెంబ్లీలో మాట్లాడడము, అట్లా నేషనల్ మీడియాతో మాట్లాడడము, ఆయన అతీతుడా, నార్మల్ పౌరుడే అని మాట్లాడడంతోటైతే రచ్చ నడిచిపోయింది. ఇంగా ఒక పక్కన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము, ఒక పక్కన అల్లు అర్జున్ ప్రెస్ మీట్లు పెట్టడము, ఇలా ప్రెస్ మీట్లతోటైతే వాడివేడిగా సాగిపోతున్న టైంలో ఇప్పుడైతే ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. అల్లు అర్జున్ తరపు నుంచి ₹1,00,00,000 అయితే ఆ పిల్లాడికైతే లేకుంటే ఆ కుటుంబానికి ఇవ్వడానికైతే నిర్ణయించుకున్నారు. అలానే నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు 50,00,000, సుకుమార్ 50,00,000 మొత్తం 2,00,00,000 చెక్కులైతే వాళ్ళ తండ్రి అయిన భాస్కర్ గారికైతే ఇవ్వడం చూసాం మనమైతే. దిల్ రాజు సమక్షంలో దిల్ రాజు ఏదైతే గేమ్ చేంజర్‌కి ఎళ్ళాడో అమెరికాకి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా